సీను ఆగరా సీను. అరే సూరి, ఎప్పుడు వచ్చినావురా? అదేమ్రా నేను చూసినా చూడనట్టు వెళ్ళిపోతున్నావు. నేను కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నారా? నేనే కమిషనర్ కాదు. నీకు హెల్ప్ చేస్తున్నా అని తెలిస్తే నా ఉన్న ఉద్యోగం బీక్తుంది. మా అన్న నీ కూడా బాగా తెలుసు కదరా సీను. తెలుసు కాబట్టి చెప్తున్నారా. మీ అన్న జాతరలో వారిపోయాడు అనుకున్నావేంద్రా? పోయి తీసుకురా. నీకు మీ అయ్యని చంపిండ్రా. మర్డర్ కేసు రా అది. నువ్వు నా వెనక నెలలు తిరిగినా కూడా నేనేం చేయలేను. నీకు టైం లేక తప్పించుకొని తిరుగుతున్నావు అనుకున్నారా? నా పనే చేయడం ఇష్టం లేదని తెలియదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఊరికొచ్చినప్పుడు కలవకుండా పోకు, సరేనా? సూరి, ఈ డైలాగులన్నీ బస్సులో ప్రాక్టీస్ చేసుకొని వస్తావా వచ్చేటప్పుడు? సరే పద. అరే నువ్వు ఈయనే ఉండు, నేను ఆయన ఉన్నాడో లేదో చూసి వస్తా. సరే. ఎటు గదులకు. నువ్వు పోలీసువా? జర సాయం చేస్తావా బిడ్డ? ఓ పెద్ద మనిషి, నీకు ఇంతకు ముందు చెప్పింది అర్థం కాలేదా? గాని లోపలికి తీసుకొచ్చి కళ్ళతో చూసిన సారు. ఏయ్, లాఠీ దెబ్బ పడితే గానీ సోయికి వచ్చేటట్లేవు. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరంటే అర్థమైతే లేదా నీకు? గట్లానికి సారు. నమస్తే సార్. వీడే నా ఫ్రెండ్ సూరి. మన డిపార్ట్మెంటే అంకపూర్లో కానిస్టేబుల్గా చేస్తున్నాడు సార్. వీళ్ళన్న 18 ఏళ్ళ కింద తప్పైంది సార్. అరే ఫోటో తీసుకురా. చిన్నప్పుడు ఫోటో ఒక్కటే ఉంది సార్. పెద్దగానాక ఎట్లుంటాడో కొంచెం స్కెచ్ చేసిస్తారా? ఆడబెట్టిగో. మా అన్న శివ. నా దగ్గర అది ఒక్కటే ఫోటో ఉంది సార్, జర జాగ్రత్త. అరే వచ్చిన పని అయిపోయింది కదరా. సారుకు తెలియదా రెండు స్కెచ్లు? ఎంతసేపు అయినా పర్లేదు సార్, నేను బయటనే వెయిట్ చేస్తుంటా. సారు కోపం వస్తుంది సార్. అయిపోయినాక ఎప్పుడు సార్? థ్యాంక్ యూ. నా చేతులతో అప్పు చెప్పిన నా మనవడు సార్. ఏం తేవాలో సార్ ఆ ముసలోడికి ఏం కావాలంట? చూపించండి సార్. ఎవడు కావాలంట? సార్ పొమ్మని చెప్తే ఇంటలేడు సార్. నా మనవడు జోగిని మీకే అప్పగించిన కదా సారు. ఏమైందిరా? జోగి అన్న నక్సలైట్ నిన్న రాత్రి వచ్చి లొంగిపోయినాడు. ఆ పేరుతో ఎవరిని అరెస్ట్ చేయలే. ఇన్స్పెక్టర్ గారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాడు. ఎఫ్ఐఆర్ బండలు తెచ్చేయండి, ఈ పెద్ద మనిషి చూసుకుంటాడు. ఓకే సార్. పాపం రా పోరాడు. ఎన్కౌంటర్ తీసుకోబోతున్నాడు. కోర్టులో లొంగిపోయి ఉంటే పానాలతో అని ఉంటుండే. రాత్రి తీసుకొచ్చి నేనే మీకు అప్పగించిన కదా సార్. మీరే అబద్ధం చెప్తే ఎట్లా సార్? అరే సూరి, అరే సూరి, అరే నా ఉద్యోగం పోతుందిరా. అరే ఏం చేస్తున్నావు? అనవసరంగా నేను నమ్మి లోపల తీసుకుని గీ మర్యాదకేం తక్కువ లేదు. ఊరికి పోయేటప్పుడు తలకాయ తీసి ఇట్లా పెట్టిపోతావురా? సీనియర్ ఆఫీసర్నే కొడతావాను? యాదగిరి, నీ మేనాలను సస్పెండ్ చేయమని పొద్దు నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. అది అగో ఎట్లా చూస్తున్నాడు చూడు. ఆ ముసలిని కొడితే నీ సీనియర్ ఆఫీసర్నే కొడతావా? నిన్నేరా అడుగుతుంది, మాట్లాడవేది? కొడతావా? కొడతా. ఆ ముసలానికి 70 ఏళ్ళుంటాయి, చక్కగా నడవలేడు కూడా. అట్లాంటి మనిషిని కిందేస్తే అంతుంటే సీనియర్ నైనా కొడతా. సారీ సార్, మళ్ళీ జరగదు. సరే సరే యాదగిరి, రేపు పొద్దున వారిని డ్యూటీకి రమ్మని చెప్పు. పొద్దున్న నుంచి ముక్క అన్నం తినలే, కొంచెం అన్నం పెట్టు. అమ్మా తిందురా. ఇంకెప్పుడు అట్లా చేయనే. నువ్వు చెప్పింది నమ్మనీకి నేను మీ ఇన్స్పెక్టర్ అనుకున్నావా? మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసురా. పరేషాన్ అంతా ఆ శివగాని మీదనే.
సచ్చి లోపల ఒక్కసారన్నా అని చూడాలనుకుంటుంది. ఆ బాధలో నేనేమన్నా తిట్టినా పట్టించుకోకురా. అన్న ఫోటో ఆడనే మర్చిపోయాను మామ. నువ్వు ఎట్లయినా తీసుకురావాలి. ఆ, హైదరాబాద్లో మళ్ళీ కొట్టినామంట కదరా, నీకు ఎప్పుడు ఇదే పని ఆరా? డ్యూటీ కూడా పోతామంటే కదా. నాకు తెలియదు పోరా. అరే డ్యూటీ పోతే మాత్రం మాత్రం వచ్చి నువ్వు మాట్లాడాలరా. 3 జీప్లలో పోలీసులు వచ్చారంట కదా. ఎవరు చెప్పిండ్రా నీకు? సురేష్ వాళ్ళ నాయన. హైదరాబాద్ పోలీసు అందరూ మన పోలీస్ స్టేషన్ ఉన్నారంట కదా. నీ డ్యూటీ పోవుడు పక్కా. ఇట్రారా. ఏ నేను రానుకో. రే డబ్బులు తీసుకొని బాల్ కొనరా, తొందరగా వచ్చేటట్టే ఉన్నా. తీసుకో. ఎవ్వరు నాకు తెలుసురా నువ్వు కొడతావని. వాళ్ళు ఏమన్నా ఎదురు సమాధానం చెప్పకు, మళ్ళీ సరిట చేసారని చెప్పు, సరేనా? దా. ఏదో అనుకోకుండా జరిగిపోయింది సార్. చిన్నప్పటి సంది నా కళ్ళ ముందే పెరిగింది సార్. అకాడమీలో వీడు గోల్డ్ మెడల్ కొట్టాడు సార్. నక్సల్ స్పైక్ రాట్లా మంచి ట్రైనింగ్ ఉన్నా సార్. అక్కడ నిలబడు. అందరు విని కోపిస్తాడు అనుకుంటారు కానీ ఒట్టి అమాయకుడు సార్. సూరి స్లాప్ హిమ్. గో అట్ సూరి స్లాప్ హిమ్. నిన్న హైదరాబాద్లో ఎలా కొట్టావో అట్లానే కొట్టాలి. గో స్లాప్ హిమ్. కెన్ యూ నాట్ టేక్ అ సింపుల్ ఆర్డర్? ఐ సెడ్ స్లాప్ హిమ్. సార్ యూనిఫామ్ ఎందుకు రా నీకు? నీ బిహేవియర్ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో తెలుసా? నీ వల్ల ఒక ఖైదీ పారిపోయాడు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని అసాల్ట్ చేశావు. సస్పెన్షన్ కాదు, కేసు పడితే 5 years జైల్లో కూడా పెట్టొచ్చు. గివ్ మీ వన్ గుడ్ రీజన్ వై ఐ షుడ్ నాట్ అరెస్ట్ యూ. నేను మళ్ళీ అడుగుతాను. ఆన్సర్ చెప్పని ప్రతిసారి ఐ విల్ స్లాప్ యూ. పారిపోయిన ఖైదీ మీద ఎఫ్ఐఆర్ లేదు, ఆ కేసు నిలబడదు. ఇప్పుడు డ్యూటీలో ఉన్న సీనియర్ ఆఫీసర్ని అసాల్ట్ చేసిన అని కేసు పెడితే ఎంక్వైరీలో నేను ఆఫీసర్ని ఎందుకు కొట్టినానో నిజం చెప్పాలి. అప్పుడు ఆ ఆఫీసర్ ఆ ముసలాయన ఎందుకు కొట్టిండో చెప్పాలి, ఆ ముసలాయన అసలు అక్కడ ఎందుకున్నాడో చెప్పాలి. మీ మీద ఆల్రెడీ హైకోర్టులో 3 ఫేక్ ఎన్కౌంటర్ కేసులు ఉన్నాయి. వచ్చే నెలనే హియరింగ్. ఇప్పుడు ఈ ఎంక్వైరీ వల్ల నిజాలని బయటకు వస్తే మీకే మంచిది కాదు. అందుకే నన్ను అరెస్ట్ చేయకూడదు సార్. అతన్ని కొట్టే ముందు ఇన్ని ఆలోచించావా? లేదు సార్, కొట్టిన తర్వాత ఎంక్వైరీ చేసిన. ఏం సార్ ఈడున్నారు? నాతోనేమైనా పనా? ఒక ఇన్స్పెక్టర్ని కొట్టి కమిషనర్ని బెదిరించావు. ఇట్స్ న్యాచురల్ టు బి క్యూరియస్. గది అనుకోకుండా జరిపోయింది సార్. ఆర్ మేబీ నీకు అలవాటు మీ నాన్న దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. మీ నాన్న కూడా తాగొచ్చి మీ అమ్మని బాగా కొట్టేవాడంట కదా, అందుకే మీ అమ్మకి నువ్వంటే అంత కోపం. మీ నాన్న గుర్తొస్తుంటాడేమో. డోంట్ హోల్డ్ ఇట్ బ్యాక్ సూరి. నన్ను కొట్టాలంటే కొట్టేసాయి. ఎవరు సాక్ష్యం కూడా లేరు. మీరు ఇక్కడికి నన్ను రెచ్చగొట్ట నీకనో మా అమ్మాయి గురించి మాట్లాడనీకు నువ్వు రాలేదు. గది మన ఇద్దరికి తెలుసు. ఆల్ రైట్, ఐల్ గెట్ టు ద పాయింట్. నాకు ఒక ఆఫీసర్ కావాలి, ఒక అండర్ కవర్ ఆపరేషన్ కోసం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్? ఆ ఆఫీసర్ నువ్వే. అన్నీ వదిలేసి రావాలి. మీ అమ్మని, ఊరిని, నీ ఉద్యోగం. సార్ ఒక్క నిమిషం, నాకేం సంబంధం వీటండి? ఇప్పటి వరకు నువ్వు చూడని ప్రపంచం. చాలా రిస్కీ ఆపరేషన్ సూరి. నేను ఈ ఊర్లో ఒక కానిస్టేబుల్ని.
నాతోనికి ఇవన్నీ ఏడైతాయి. నువ్వు ఒక్కడవే చేయగలవు. నన్ను విడిచిపెట్టండి. పోనీ మీ అన్న కోసం చేస్తావా? పద్దెనిమిది సంవత్సరాలుగా వెతుకుతున్నావంట కదా. శివ, మీ అన్నని ఇంటికి తీసుకొచ్చే అవకాశం నీకిస్తా. నువ్వు లైఫ్ లాంగ్ వెతికిన మీ అన్న నీకు దొరకడు. అదైతే నేను గ్యారంటీ. మీ అన్న నీకు కావాలి అంటే ఒక్కటే దారి, నేను చెప్పినట్టు చేయడం. చేస్తావా? మా అన్న ఎట్లుంటాడో ఒకసారి చూస్తే చాలని తిరుగుతున్నా సార్ నేను. ఇప్పుడు మీరు వాడిని ఇంటికి తీసుకురావచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఒక్క మాట చాలు సార్ నాకు. అది కానీ నిజమైతే మీరు చెప్పింది చేస్తా. వాడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. బై ద వే, నువ్వు స్పైగా వెళ్ళబోయే గ్యాంగ్కి లీడర్ మీ అన్న శివ. ఊరు బయట వెయిట్ చేస్తాను. ఎక్కువ టైం లేదు. గొడవలు తీసుకొని కొట్టినా చచ్చిపోయిండు. రే శివ, పారిపోరా. పోలీసులు ఇక్కడికి రాకమునిపే పారిపో. నేను కూడా నీతో వస్తా శివా. మన ఇద్దరు వెళ్ళిపోతే అమ్మని ఎవరు చూసుకుంటారా? జల్దీ పారిపోరా. ఇప్పటికే స్టేషన్లో ఎవరో ఒకడు చెప్పే ఉంటాడు. ఈ గారు దొరకడు కష్టమే. పాపం పోరోడు యాన్నో దగ్గర బతుకుంటే గదేశాలు. రాక్షసుని చంపినాక దేవుడు కూడా అవతారం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు రా. మీ అన్నని కూడా గట్లనే అనుకో. మీ బతుకుల్లో ఉన్న రాక్షసుని చంపెళ్ళిపోయిండు. ఇంకా అన్ని మర్చిపోరా. మర్చిపోవడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడా? గుండెల్లో ఉన్న నా అన్నవాడు. వాడెక్కడున్నా వెతుకుతా. ఏం చేసైనా సరే ఇంటికి తీసుకొస్తా. కంట్రీ హోమ్ మినిస్టర్ని ఎమర్జెన్సీ అని అర్ధరాత్రి నిద్ర లేపా. నన్ను హైదరాబాద్ నుండి ఢిల్లీ రప్పించా. ఆగిపోయిన ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసేంత బ్రేక్ త్రూ ఏం దొరికింది నీకు? నార్దర్న్ శ్రీలంకలో జాఫ్నా పోర్ట్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అతిపెద్ద స్మగ్లింగ్ హబ్గా మారింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హాంకాంగ్ నుండి మేజర్ కార్గో ఒకటి రాబోతుంది. ఒకవేళ ఆ కార్గోలో వెపన్స్ ఉండి అది శ్రీలంక పోర్ట్కి చేరితే, కన్సిడరింగ్ ద రీసెంట్ అసాసినేషన్ ఆఫ్ అవర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, ఇట్ విల్ బి అ నేషనల్ థ్రెట్. పోర్ట్లో ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది లంకన్ కార్టెల్. ఈ కార్టెల్ను లీడ్ చేస్తుంది సర్వనన్ ఒడియప్పన్ అండ్ తన చిన్న కొడుకు మురుగన్. సర్వనన్ లాస్ట్ 4 monthsలో 6 visits టు హాంకాంగ్. ఈ వెపన్స్ కార్గోని సముద్రం నుంచి ఒడ్డుకి చేర్చాలి. ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్న కొంతమంది తెలుగు ఫిషర్మెన్. వెయిట్ ఎ మినిట్, తెలుగు ఫిషర్మెన్? ఎస్ సార్, తెలుగు ఫిషర్మెన్. 1920 శ్రీకాకుళంలో బ్రిటిషర్స్తో జరిగిన ట్రైబల్ మ్యాసకర్లో కొంతమంది పిల్లల్ని ఇండియా నుంచి తప్పించగలిగారు. శ్రీలంకకి చేరిన పిల్లలే రెఫ్యూజీస్గా మారారు. కోస్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఐలాండ్లో వీళ్ళు తలదాచుకుంటున్నారు. వాళ్ళు ఇండియా రావడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ మన గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్షిప్ యాక్సెప్ట్ చేయలేదు. శ్రీలంకలో సివిల్ వార్ మొదలయ్యాక లోకల్స్ వాళ్ళని అక్కడా బ్రతకనివ్వట్లేదు. వాళ్ళని సహాయతని ఒడియప్పని ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెట్టాడు. మిమ్మల్ని మీ దేశం దగ్గరికి తీసుకోదు. ఈ దేశం బతకనివ్వదు. ఇక్కడ మీరు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. కార్టెల్ చెప్పినట్టు స్మగ్లింగ్ చేయడం తప్ప వేరే దారి లేదు. చేస్తారా? ఈ ట్రైబల్స్ ని కాపాడుతున్న వాళ్ళ లీడర్
శివ. ఇప్పుడు రాబోయే కార్గోని హ్యాండిల్ చేసేది కూడా శివ అండ్ హిస్ గ్యాంగ్. అందుకే మనకున్న ఒకే ఒక అవకాశం శివ వాళ్ళ తమ్ముడు సూరి. అమ్మలో ఉంది. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? కనిపించిన కదా అని మళ్ళీ అన్నగా బాధ్యత ఏం తీసుకోకు. ఎన్ని రోజులు ఏమైంది? ఏదో ఒకటి చేసి విడిపిస్తాలే. అవసరం లేదు. చాలాసార్లు వద్దాం అనుకున్నాను, కానీ నాకేం చెప్పకర్లేదు. రసూరి, లేదని చెప్పిన కదా. నేను చెప్పేది విను. ఎందుకు వినాలి? వద్దు. నేను చెప్పేది విను. నేను చెప్పేది వినరా? ఎందుకు రాలేకపోయినా చెప్తున్నా కదా. కనీసం వినే ఓపిక కూడా లేదా నీకు? చచ్చిపోయినవేమో అనుకున్నారా శివ? ఎందుకంటే నువ్వు బతుకుంటే ఏం జరిగినా నువ్వు నా కోసం వచ్చేయాలి కదరా. కానీ నువ్వు ఇప్పుడు నా దగ్గర రాకపోవడానికి ఏదో కారణం ఉందంటున్నావు చూడు. వద్దురా, నాకు నచ్చట్లేదు రా శివ. ఎన్ని రోజుల తర్వాత కలిసిన నీతో ఉండమని కూడా అడుగుతలేవు చూడు. నాతో ఉంటే నీకే ప్రమాదం రా. నేను ఇంకా ఎన్ని రోజులు నీతో పాటు ఉంటే నాకేం కాదనుకున్నా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అమ్మ దగ్గరికి వెళ్ళిపో. అమ్మ చనిపోయి 2 ఏళ్ళు అవుతుందిరా. మూడు రోజుల్లో బెయిల్ వస్తుంది. బయటకు వచ్చాక నా దగ్గరకు వచ్చాయి. இங்கே இருப்பா. డోంట్ డూ దట్ సూరి. ఎవరన్నా చూస్తారు. గో హెడ్. ఇప్పుడు నువ్వు పోలీస్ కాదు. ఉన్నాడు ఐడి. సింగర్ జాఫ్నా పోర్ట్లో కలుస్తారన్నాడు. సరియా? ఇవి మీ అన్న ఫ్యామిలీ పర్మిట్ పేపర్స్. దేనికోసం ఇంత రిస్క్ చేస్తున్నావు నీకోసారి చూపిద్దామని. గౌరీ, తనని తీసుకొని రావడం కొంచెం కష్టం. కాటల్ రూల్ ప్రకారం ఆడవాళ్ళు దివి దాటి రాకూడదు. స్మగ్లింగ్కి వెళ్ళిన మగవాళ్ళు పారిపోకుండా వాళ్ళు పెట్టిన రూల్. స్టాప్. ఐడి. ఇన్ అ వే దే ఆర్ హెల్డ్ హాస్టేజెస్. గౌరీని తీసుకొని రావడం కొంచెం కష్టం, కానీ నేను చూసుకుంటాను. జస్ట్ ఇన్ కేస్ శ్రీలంక నామి నేను క్యాప్చర్ చేస్తే ఈ నంబర్ డయల్ చేసి అండ్ జస్ట్ సే ద కోడ్ వర్డ్ వైట్ శాండ్. రోజులు నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను. నువ్వు జాఫ్నా వెళ్ళగానే మై కాంటాక్ట్ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ.
మీ ఆడోడే ఎమర్జెన్సీ కేసు. ఎవరు ఏమ్మా తీసుకెళ్ళిపోండి. కళ్ళు మూయకూడదు. త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. పట్టుకోండి. నర్స్ హెల్ప్ కరనా. సూరి, వన్ మోర్ థింగ్. ఒడియప్పన్ చిన్న కొడుకు మురుగన్ ఈజ్ అ బోర్డర్ లైన్ సైకోపాత్. ఇప్పటికే మన స్పైస్ ని చాలా మందిని చంపేశాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే ప్రాణాలు పోతాయి. పాకురా పాకురా. వా ఎరా సింగా, దొంగ చూపులు చూస్తున్నావు. కార్టూన్ రూల్ ఎல்லாம் మరదటియా? ఆడోళ్ళు బయటకు రాకూడదని తెలియాలి ఉనకు. నర్స్ బ్యాగ్ ఇవ్వు, బ్యాగ్ ఇవ్వు. మగపిల్లాడు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకుపో. డే కిளம்புరా కిளம்புరా. బాబు నా అబ్జర్వేషన్లో ఉంటాడు. మీనాక్షికి మందులు ఇవ్వాలి. అంబులెన్స్ దగ్గర కాంపౌండర్ ఉంటాడు. ఇక్కడ పిలవండి. ఆ బ్లడ్ ఏంటి అక్కడ? ఏం లేదు. ఇంకో 2 రోజులు అలానే వదిలేస్తే ఇన్ఫెక్షన్ అయిపోతావు. స్టిచెస్ వేయాలి. హాస్పిటల్కి రా. ఎలా ఉంది మీనాక్షి? ఆ బిడ్డ ఎలా ఉంటాడో కూడా చూడలేదు శివ. చూసుకో. సూరి, నా తమ్ముడు బైరాగి. ఇవన్నీ నీకు నచ్చవని తెలుసు, కానీ వీడికి నేను తప్ప ఇంకెవరూ లేరు. ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు శివకి తమ్ముడివి మాత్రమే, మాలో ఒకడివి కాదు. శివా, రేపు లొకేషన్ చార్లీ డ్రాప్ పాయింట్ అని మెసేజ్ వచ్చింది. 5 చిన్న మోటార్ బోట్లు రెడీ చేయి. అలాగే మురుగుంతో పాటు మనం 5 పంపు. రా. ఆలస్యం అయిపోయింది. పొద్దునుంచి ఏమైనా తిన్నావా? నీ పేరేంటి? చెప్పు చెప్పు. సూరి. మేం తిరిగి వెళ్ళాల్సిన మట్టిని గుర్తు చేసే ఒకే ఒక జ్ఞాపకం అది. అందుకే దాన్ని రోజు బాగు చేస్తుంటాడు. శివానా గురించి ఎప్పుడైనా మాట్లాడతాడా? ఇక్కడికి వచ్చిన కొత్తలో రోజు మిమ్మల్ని తలుచుకొని ఏడుస్తూనే ఉండేవాడు. ఇప్పుడు ఏడవడం లేదు కానీ
నిన్ను తలుచుకొని రోజు ఉండదు. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా. அந்த பக்கம் இருக்கு. షర్ట్ తీసి ఆ చైర్ మీద కూర్చో. ఈసారి దెబ్బ తల మీద తగిలించుకో, అప్పుడు షర్ట్ తీయక్కర్లేదు. ఎలా అయింది? యాక్సిడెంట్. నర్స్, చెక్ 40 ఈజ్ అవైలబుల్. హొందమై డాక్టర్. ఏదో చార్లీ డ్రాప్ పాయింట్ అని మాట్లాడుతుండే. నువ్వు అనుకున్న పని అంత ఈజీగా జరగదు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. నీ సలహాలు అవసరమైతే వచ్చి నేనే అడుగుతా. అప్పటి వరకు కిందికి పోయి డ్రెస్సింగ్ చేయించుకో పో. ఆ బాబుని ఒకసారి చూడొచ్చా? ఇప్పటి వరకు బయట వాళ్ళు దివిలో ఉండటం చూడలేదు. ఈ అన్న ఉన్నాడు కదా, ఏమీ అవ్వదనుకోకు. చార్లీ డ్రాప్ పాయింట్కి వచ్చేసాం. చార్లీ డ్రాప్ పాయింట్. చార్లీ డ్రాప్ పాయింట్ అని మాట్లాడుతుండే. ఇన్ఫార్మ్ శ్రీలంకన్ నేవీ. ఓకే సార్. కురుకులు మనల్ని ఇరికించేస్తున్నారు సల్వా. సల్వా, శివా, ఒక్క గోల్ బిస్కెట్ పడలేదు, అందరినీ చంపేస్తా. Gold cargo captured. I repeat, gold cargo captured. ఎవడరా ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది? తెలిస్తే ఒక్కటి కూడా వద్దలేదే లేదురా.
சசிகாடு முருகா ஏய் ஏய் என்னடா இவன் 4 డబ్బులకే పోయినాడు. లోకల్స్ వాళ్ళ దగ్గర నుంచి దివ్య వాళ్ళకి ప్రమాదం లేకుండా నిన్ను మీన్ బజార్లో కాపలాగా ఎందుకు పెట్టాను? వాళ్ళ స్మగ్లింగ్ ఆరంభించదలేదు నమ్మ లాభం 3 ఇంతలయ్యింది. నీ సరదా కోసం వాళ్ళని చంపేస్తే కార్టెల్కి నా ఎన్న సమాధానం సొలను. శవాన్నెత్తి గుట్ట దగ్గర పడేయండి. సరిగయ్యా. సెల్వా, విషయం ఎట్లా లీక్ అయిందో కనుక్కో. మీటింగ్కి రమ్మంటున్నారు. రే, నేను కోపంగా కొడతాంటే పడుకున్నాడేంటి అనుకున్నా. అలెక్స్ గారు చెప్పినాక పురించదు వాడా ఉట్టని. మా ప్రాణాలు పనంగా పడుతుంది డబ్బు సంపాదించడానికి కాదు సార్. మిగిలిన ప్రాణాలను కాపాడటం కోసం ఏ కారణం లేకుండా ఒకరిని చంపేశారు. మిగిలిన నలుగురిని వదలకపోతే ఏం చేస్తావురా? రిలాక్స్ మురుగన్, రిలాక్స్. శివ, నీ కరెక్టా? మా పర్మిషన్ లేకుండా చంపేయడం నాకు నచ్చలా. కానీ మీరు పోగొట్టిన గోల్డ్ విలువ ఎంతో తెలిసినా? ఇన్నాళ్ళు స్మగ్లింగ్ లో ఎంతో మందిని పోగొట్టుకున్నాం. ఇప్పుడే ఎందుకు చేస్తాం? ఆ పని మీదనే ఉంటా. 1-2 రోజులాగు ఎవడు చేసినాడు, ఎందుకు చేసినాడు ఎల్లా నా ఉనకు సొల్రా. ఆ 4 చంపేసి గమ్మనుంటాడు. మురుగంగాడు మంచోడనుకుంటుంటావేమో. అడుతుంది నీదాండా. బ్రతుకుంటా ఉన్న ఆస్తో ప్రాణాలు తగ్గించి పనులు చేస్తున్నాం. ఆ ప్రాణాలకి విలువ లేదంటే పోతూ పోతూ మిమ్మల్ని కూడా తీసుకుపోతాం. దేశంలో తలదాచుకున్న కుక్కలరా మీరు. కుక్కల్లా కూడా బ్రతకనవట్లేదు కదా. వారానికి ప్రాణం పోతుంటే మా కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? మీవి కూడా ప్రాణాలరా? నేను మీన్ బజార్ కాడ 10 నిమిషాలు లేకపోతే ఆడున్న లోకల్సే మిమ్మల్ని చంపేస్తారు. మాతో స్మగ్లింగ్ చేసుకోవడానికి కదా మా ప్రాణాలు కాపాడుతుంది. అయినా ఇన్ఫర్మేషన్ మేమే లీక్ చేసామన్నారు. మీ దగ్గర ఏ ఆధారం ఉంది? ఆధారం మేడం తలకాయ నొక్కి బుల్లెట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా లీక్ అయిందో తెలిసే వరకు ఆ 4 కాదు, మీలో ఒక్కడు కూడా బయటకు పోడు. శివ, మీ ప్రాణాలలో గోల్డ్ కన్నా ఎక్కువ కాదు. జరుగుతుండే యుద్ధాన్ని మలుపు తిప్పబోయే కన్సైన్మెంట్ హాంకాంగ్ నుండి రాబోతుంది. కార్టల్ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది. ఇలాంటి సమయంలో మనలో ఉన్న ఒక్క ఇన్ఫార్మర్ వల్ల పోగొట్టుకున్న మొత్తం గోల్డ్ వెనక్కి తీసుకొస్తే సరిపోతుందా? శివావుడు తంబి అందరూ పారిపోయి పుడిచే నేలకు వచ్చినావో ఏమిరా సంబంధం నాకు వీళ్ళతో? గెలుస్తున్నా సార్.
టు ద పాయింట్. ఐ లైక్ ఇట్. కమ్ ఫార్వర్డ్. గోల్డ్ నేవల్ బేస్లో ఉండాది. ఎత్తుకొస్తావా? ఆగి బండ సింగ్ మురుగన్ కందించు. మురుగా గన్నర్ కూడా. శివ నువ్వు కూడా. ఇప్పటి వరకు ఈ మీటింగ్లో పనికొచ్చే మాట మాట్లాడింది వాడొక్కడే. గోల్డ్ రిటర్న్ చేసి మీ ఊళ్ళని ఎత్తుకొని పోండి. దిస్ మీటింగ్ ఇస్ ఓవర్. నేవల్ బేస్లో ఉండే గోల్డ్ తెచ్చేదేంటి? సరే, కొంతసేపు గోల్డ్ వెనకెత్తుకొచ్చినారు అనుకుందాం. మళ్ళా ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది యారు? వాటిని వదులుతామా? నలుగురిని కాపాడడం కోసం 40 మంది చచ్చేదానికి రెడీ అయినారు. దానికి మించి ఎట్లా చెప్తారు వాళ్ళల్లో ఇన్ఫార్మల్ లేడని? వాయ మూత్రం నాయే. కండిషనా ఏంటది? దివిలో ఉన్న మీనాక్షిని హాస్పిటల్లో ఉన్న ఆమె బిడ్డను కలవడానికి అనుమతి ఇవ్వాలి. దివిలో ఆడదాన్ని ఒట్టుకెత్తుకొస్తావా? కొత్తగా వచ్చావు కదా, ఈడ కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి మార్చడానికి కుదరదు. ఓటింగ్ ఆరంభికలామా? అసలేం చేస్తున్నారో అర్థమవుతుందారా? ఒక ఆడదాని కోసం ఓటింగా? కార్టెల్కి గోల్డ్ ముఖ్యం మురుగా. వాళ్ళు ఏదో చేస్తానన్నారుగా, చూద్దాం. సరే, నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకో 3 రోజుల్లో గోల్డ్ కొలంబోకి షిఫ్ట్ చేస్తున్నారు. నీకుండే అవకాశం అదొక్కటే. ఓకే? ఇప్పుడు ఎలా శివ? తర్వాత మాట్లాడతాం. ఏదో మాట్లాడి వినిపించేవాడు కదరా, నీకేం సంబంధం? ఇప్పుడు ఆ నలుగురు చచ్చిపోతే సమాధానం నువ్వు చెప్తావా? వీడు మీకు నచ్చకపోయినా, వీడు చెప్పిన మాట నచ్చకపోయినా, ఆ నలుగురిని మనం కాపాడుకునే ఒకే ఒక అవకాశం నేవీ నుంచి గోల్డ్ తీసుకురాడు. మా ఎవ్వరికి రాని ఆలోచన నీకొచ్చింది. ఒక తల్లి బిడ్డని కలపాలని నువ్వు చూసావు. ఏం చేద్దామో చెప్పు. గోల్డ్ బయటకు తీసుకొస్తున్నానంట. Convoy move. కాన్వాయ్ సిటీలో ఉండగైతే ఆపలేం. మనకున్న అవకాశం అడవిదారు ఒక్కటే.
X-ray Alpha, come in. Read you, loud and clear. బండ్లు ఇప్పుడే కొండతాయి, మీరు వచ్చేయండి. ముందు వెళ్తున్న కాన్వాయ్కి అనుమానం రాకుండా మన బండ్లు అందులో కలిసిపోవాలి. నో సౌండ్, నో సౌండ్. Soldier, are you okay? Soldier, are you okay? X-ray Alpha, come in. ముందున్న కాన్వాయ్కి ఇవి డమ్మీ వెహికల్స్ అని తెలియడానికి ఎంతో సమయం పట్టదు. Alpha, respond. No response. Stop the convoy. తెలిసింది రే. 5 నిమిషాలు వాళ్ళ సావో బతుకో తేల్చేది 5 నిమిషాలే. డ్యామ్ దాటితే తప్పించేసుకునే వాళ్ళం. ఆఖరి అడుగు దగ్గర కాపు కాస్తారు. ఎవరో చెప్పినట్టు ఆర్మీ వాళ్ళు ఇక్కడికి ఎలాగొచ్చారా? ఐడి ఓపెన్ ద ట్రైన్. సార్ చెకింగ్ సార్. శివ, ట్రక్ వదిలేసి వెళ్ళిపోదాం. దొరికితే చంపేస్తారన్నా. ఇంకా నలుగురిని దేవుడే కాపాడాలి. వెళ్ళిపోదాం శివ. ముందు మీ నలుగురు వెళ్ళండి,
అందరూ ఒకేసారి దిగిపోతే అనుమానం వస్తుంది. సూర్య దిగరా, దిగు. నువ్వు కూడా దిగు. ముందు నువ్వు దిగు, నేను వెనకాల వచ్చేస్తాను. నువ్వు రావు. నీ గురించి నాకు తెలుసు. ముందుగా మాట్లాడక సూరి. అయినా ఇతను యూత్ కాదు, నీకేంటా సంబంధం? దిగరా. చూశారు. బాయ్స్ టేక్ పొజిషన్స్. సూర్యుని ఎలాగోలా వచ్చేస్తాను. నా మాట వింది కదా. క్లియర్ ద ఏరియా, గెట్ డౌన్. నువ్వు ఇట్లనే ఒకసారి చెప్పి వెళ్ళిపోయినావు. నీ మాట నేను నమ్మంటావు. ఇప్పుడు ఏం చేయాలనో చెప్పు. కాపీ కాపీ. వార్నింగ్ షాట్. ఎలాగైనా గేట్ దాడించరా. సూరి, నువ్వు ట్రాక్ చేసుకుని వెళ్ళిపో. సూరి, నేను ఎలాగోలా వచ్చేస్తాను. వెళ్ళిపోరా సూరి, వెళ్ళరా. Just in case Sri Lanka Nami నేను క్యాప్చర్ చేస్తే ఈ నంబర్ డయల్ చేసి and just say the code word. Call from hotline number. Code word. Location.
సూరయ్ శివ వెళ్దాం పదరా. You can let my soldier go. Boys! They're Indian police! Lift the barricades! మురుగా ఆ 4 మందిని ఇడిచే. వాడు మాతో రావాలి. మురుగా మీనాక్షిని దగ్గరుండి నువ్వే తీసుకుపో. సరేపా. నాతో రా. బిడ్డను చూసా సూరి, నా బిడ్డను చూసా. ఈ 70 సంవత్సరాలుగా తల్లి నుండి వీరైన బిడ్డ కలవడం చూడలేదయ్యా. సాధించు సరే. మా కోసం నిలబడ్డావు సూరి.
చేసి చూపించాలి. ఏయ్, వెళ్ళిపో. మురుగా చైర్లో కార్. నీ బుర్రలో ఏం నడుస్తోందో నాకు తెలుసు. వాళ్ళ బతికి బురదలోకి దిగి వాళ్ళని చంపుతానంటావేంద్రా? మీన్ బజార్లో అందరూ నన్ను చూసి నవ్వుతారప్ప. నవ్వనే. వాళ్ళు తెచ్చే లాభం కన్నా నాకు నీ పరువు ఎక్కువ. తుడుచుకో. నువ్వు ఒక్క మాట చెప్పు మురుగా, నీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. ఈ రాత్రికి చంపేద్దాం. మీ నాన్న బతుకున్నంతకాలం ఈ దివిలో నువ్వు ఎవడి మీద చెయ్యి కూడా వేయలేవు. ఎవరనుకుంటున్నావు? ఒడియప్పన్ హీరోడా. మనం రాకుండానే మొదలెట్టేశారు శివ. మీ తమ్ముడిని రావాల్సిన చోటుకే తీసుకొచ్చావు. ఇక్కడ నుంచి సూర్య మనలో ఒకటి శివ. యుద్ధమెట్ట సెత్తివిరో సాంబశివుడన్నా, నువ్వు నెత్తురెంత చూత్తివిరో సాంబశివుడన్నా. శివ, మురుగనికి జరిగిన అవమానం నువ్వు చూడాల్సింది. తల తీసినంత పనైంది. పెద్ద పులులొచ్చెనురో సాంబశివుడన్నా, నువ్వు ఎత్తి అవతలేస్తివిరో సాంబశివుడన్నా. కొమ్ము ఏనుగొచ్చెనురో సాంబశివుడన్నా, నువ్వు కుమ్మి కింద తోస్తివిరో సాంబశివుడన్నా. ఇంకా నువ్వు చెంకకురో చిన్న చెంగమన్నా, నా మాటలింకా ఆలించు చిన్న చెంగమన్నా. అటువైపు ఎవడున్నా బరిలోకే నువ్వు దూకాల. మిన్నిరిగి పడు
నేను చెప్పేది వినరా. అంత తొందరగా అయిపోయింది, నీకు అంత అర్థమయ్యేటట్టు చెప్తారా? శివా, అరే నేను చెప్పేది వినరా. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు ఇక్కడే ఉండడం వల్ల వీళ్ళందరికీ ఎంత ప్రమాదమో తెలుసా నీకు? అట్లా అంటావేమ్రా? నన్నే నమ్ముకున్న మనుషులరా, వాళ్ళ నా బాధ్యత. నువ్వు ఇక్కడ వెళ్ళిపో. వెళ్ళిపోతారా? వెళ్ళిపోతా. ఇక్కడ నీకేం రాలే. నేను ఒక్క పని ఉంది, అది చేశాక నేను, నువ్వు, వదిన, బాబు అందరం కలిసే వెళ్ళిపోదాం. ఎవడెప్పుడు పోతాడో తెలియదు. అసలు ఎట్లుంటున్నారా ఇడా? సరే, నీ గురించి విడిచిపెట్టు. నీ బాబు కూడా ఇట్లనే బతకాలనా? వాని కోసం ఆలోచించరా శివ. నేను మాటినరా, వెళ్ళిపోదాం రైడ్ నుంచి. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా సూరి? నేను అన్నీ మాట్లాడినారా శివ? ఆర్మీ వాళ్ళకి చెప్పింది వీడేనా? ఏరేవాడి మీద అనుమానం వచ్చి చిన్న ఎరేసా. అందులో ఈడు పడతాడు. ఇన్ఫార్మ్ శ్రీలంకన్ నేవీ. నన్ను క్షమించు శివ. ఒక ఇండియా పోలీసు మనం చేసే దొంగతనాలు ఎవరాలు ఇస్తే ఇండియా వెళ్ళడానికి పేపర్లు ఇస్తానన్నాడు శివ. ఈ నుంచి పారిపోతే కొడుకైనా క్షేమంగా ఉంటాడు. ఒడియప్పని చనిపోయాడు. ఒడియప్పని చనిపోయాడని వార్త వచ్చింది. ఇంకా మృగనగండి ఆపేవాడు ఎవడు లేడు. ఏమైనా జరగచ్చు. ఒక్కరోజుకే చాలా చూసాం. ఏ నిర్ణయం అయినా రేపు తీసుకుందాం. భయపడ్డావా?
ఎట్లా జరిగింది? వీల్ చైర్ స్లిప్ అయి పూల్లో పడిపోయినారు సార్. యారు మే పాకలా. సేతుతో మాట్లాడావా? ఇల్లే, అన్న సింగపూర్లో ఉన్నాడు, ఫోన్లో దొరకలే. కాదనంటే మిమ్మల్ని ఒకటి అడుగుతా. మా అప్ప దివి జనాల కోసం సానా చేసినారు సార్. ఆయన ఆత్మశాంతి కోసం అయినా దివి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి సార్. ఎన్న అవకాశం? మా అప్పని చివరి చూపు చూసుకునే అవకాశం. శివ, ఇన్నికి సాయంత్రం నువ్వు దగ్గరుండి దివిలో అందరినీ ఇంక తీసుకొని రావాలి, ఆడోళ్లతో సహా. ముఖ్యమా సూర్యుని మరదరాదా. చచ్చిపోయి మున్నాడి కూడా సూర్య గురించి అప్ప నాతో చాలా గొప్పగా మాట్లాడినాడు. తప్పకుండా రండి. సాపాడు కూడా అందరూ ఈడే చేయాలి. நீங்க யாருமே பயப்பட வேண்டிய அவசியம் இல்லை. మేమంతా ఉన్నాం కదా. సాయంత్రం కాటలందరూ ఉంటారు. మురుగన్ తొందరపడి ఏమి చేయడం, భయపడాల్సిన అవసరం లేదు. రండి. శివ, ఏంటి? జాప్నా చెక్ పోస్ట్ దగ్గర ఏం జరిగింది శివ? ఏదో తేడా ఉంది శివ, నాకు తెలుస్తుంది. చెప్పు శివ. మన వాళ్ళు నలుగురు చనిపోకుండా బ్రతికారు. మొట్టమొదటిసారి కాడ దివి తాటి బయటికి వెళ్ళింది. ఏ నువ్వు చూడలేదా? సరే శివ, నేనే కనుక్కుంటాలే. నా సంగతి తెలుసు కదా, తెలుసుకునేదాకా వదను. నీతో మాట్లాడాలి. సూరి, ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. నీకు ముందే చెప్పాను హాస్పిటల్కి రావద్దని. యూ పుట్టింగ్ మీ ఇన్ డేంజర్ సూరి, సీరియస్లీ. డేంజర్? దివిలో ఏం జరిగిందో నీకు తెలుసా? నానాజీ ఇన్ఫార్మర్ అని నీకు తెలుసా? రే నానాజీ, ఇంకా ఎంతమంది ఉన్నారా? తర్వాత మాట్లాడతాను, జస్ట్ లీవ్. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? దివిలో ఒకటి దొరికిండు, వాడు ఇన్ఫార్మర్ అంట. వాడికి నా గురించి ఏమైనా తెలుసా? బాగా క్లోజ్ అయినట్టున్నారు. సార్ యాక్చువల్లీ దివిలో ముందే మీ మనిషి ఉన్నప్పుడు నన్నెందుకు తీసుకొచ్చిర్రు? లుక్ ఎట్ హిస్ ఒడాసిటీ. నన్నే క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు గోల్డ్ దొంగతనం చేసి నన్ను మోసం చేసావు. అండ్ యూ బ్లడీ బిట్రేడ్ యువర్ ఓన్ కంట్రీ. ఇలాంటివి జరిగినప్పుడు ఐ విల్ డైరెక్ట్లీ షూట్ యు. సార్ ప్లీజ్, మీరు ఒక నిమిషం వినండి సార్. ప్లీజ్ డోంట్ డు దిస్ ప్లీజ్. చూసావా, ఈ రెండు విన్ ఫ్లించ్, కన్ను కూడా కదపలేదు. ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఈ జాబ్ నువ్వు ఒక్కడివే చేయగలవు. సూరి, వెపన్స్ కంటైనర్ డీటెయిల్స్ ఆల్రెడీ శివ దగ్గరకు వచ్చింది. హాంకాంగ్ నుంచి కన్సైన్మెంట్ ఒకటి వస్తాను. నువ్వు నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రాత్రికి మీరందరూ శ్రీలంక వదిలి వెళ్ళిపోవచ్చు. లేదంటే మీ అన్న పోలీస్ ఇన్ఫార్మర్ అని దివిలో జనాలకి తెలిసేలా చేస్తా. వాళ్ళే చంపేస్తారు. ఇక నీ కొడుకు మా అందరి
బాధ్యత. లాస్ట్ ఛాన్స్ సూరి, లాస్ట్ ఛాన్స్. సింగగడ్ స్మగ్లింగ్ బోట్లు వెళ్ళటం మన వాళ్ళు చూసారంట. ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? నువ్వు వెళ్ళి మిగిలిన నేను తెస్తాను. పర్లేదులేండి, నేను వెళ్ళమని చెప్పే కదా. శివ, శివరే నా మాటేనరా. శివ నీ కోపం నాకు అర్థమవుతుందిరా, కానీ ఒక్కరోజు నేను చెప్పేది వినరా. రే రే శివ, రే ఆ కంటైనర్ నంబర్ నాకు ఇవ్వరా. దీనికోసం రా ఇంత నాటకం ఆడావు. అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం రా. ఆ నంబర్ నాకు ఇవ్వరా. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనీకే టైం లేదురా శివ. మాట్లాడేదేం లేదు. నీ గురించి తెలుసుకోవడానికి సింగా ఇండియా వెళ్ళాడు. వాడు చెల్లుకు నువ్వు వెళ్ళిపోతే ప్రాణాలతో ఉంటావు. చంపేస్తారా, చంపేస్తారా? ఇంతకంటే కారణం నీకేం కావాలరా? అరే నువ్వు నా గురించి ఏమైనా చేస్తావు కదరా. ఇది ఒక్కటి చేయరా నా గురించి. ఆ నంబర్ నాకు ఇవ్వరా, అందరం వెళ్ళిపోదాం రా. సూర్య, నేను నీకు నిజం చెప్తా చూడు. సింగా ఇండియా నుంచి వచ్చాక నీ గురించి దివిలో అందరికీ తెలిసిపోతుంది. నేను చేయను. అలా అని వాళ్ళు ఏం చేసినా ఆపను. ఏంట్రా నువ్వు చెప్పే నిజం? అన్ని అబద్ధాలే. చిన్నప్పుడు నా కోసం వస్తా అని చెప్పినావు, రాలేదు. అందరికంటే నేను ఎక్కువ అన్నావు, అది అబద్ధమే. అరే నువ్వు సచ్చినావో బతుకున్నావో ఎక్కడున్నావో తెలియకపోయినా నీ గురించి వెతకని రోజు లేదు రా శివ. నీకేమైందిరా? ఎందుకు రాలేదు? నీకు తెలియదారా ఎక్కడున్నావో? మేమేం కామారా నీకు? నేను చెప్తారా నువ్వు ఎందుకు రాలేదో? నీకు భార్య ఉంది, నీకు కొడుకున్నాడు, నేను ప్రేమించే మనుషులు ఉన్నారు. నువ్వు ఒక్కనే ఉన్నావురా శివ. నీ అమ్మ కూడా నాతో సరిగా మాట్లాడతలేదు నువ్వు వెళ్ళినప్పటి నుంచి. ఇంకేం చేయాలరా నేను? మనకి ఎప్పుడు ఇట్లనే జరుగుతుందా? ఆఖరికి అమ్మ చనిపోయిందని కూడా అబద్ధం ఆడేవా? అది శివ, శివ సార్ రా. శివ తప్పైపోయిందా? శివ తప్పైపోయిందా? కావాలండి నన్ను కొట్టరా. శివ, శివ మనం ఏం చేస్తున్నాం రా? కొమ్ము నేను కొట్టరా. అట్లా వెళ్ళిపోకురా, నన్ను వదిలే అట్లా వెళ్ళిపోకురా. శివ వెళ్ళిపోకురా. నువ్వు నాకేం చేస్తున్నావు ఒకసారి నీకు కూడా తెలిసేలా చేస్తారా? నీకేం కావాలి? కంటైనర్ నెంబరే కదా, HK183. ఆ షిప్ అన్లోడింగ్ చేసేది నేనే. నిన్నెవడైతే పంపాడో వాడికి అది కావాలంటే నన్ను చంపాలి. అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి శివ, ఇప్పుడు బాబుని పడుకోబెట్టుకున్నావు? లేపు. ఏమైంది శివ? నాకు కూడా చెప్పడం లేదు. చిన్నప్పుడు మన నాన్న కొట్టేటప్పుడు సూరి చాలా భయపడేవాడు. ఇలానే
నా గుండెల మీద పడుకుంటే ధైర్యంగా ఉండేదనేవాడు. నీకు సూరికి మధ్య ఏమైనా సమస్యనా? తెలియక ఏమైనా తప్పు చేస్తుంటే వదిలే. నువ్వంటే పిచ్చి, బయటపడడంతే. జయప్రకాష్, అబౌట్ ద మిషన్ ఇమీడియట్లీ. సార్, నువ్వు పంపిన ఆ స్పై నీకే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి శ్రీలంక నేవల్ బేస్ నుండి గోల్డ్ దొంగతనం చేశాడు. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ రైట్ అండర్ యువర్ నోస్. మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయమని ఎన్నిసార్లు చెప్పాను? సార్ వస్తారు, ఉండండి. జయప్రకాష్, ఆపరేషన్ టర్మినేట్ చేసి మీరు అర్జెంటుగా ఢిల్లీ రావాల్సి ఉంటుంది. విల్ యూ షట్ అప్ ఫర్ ఎ మినిట్ జస్పాల్? ఈ ఎంటైర్ ఆపరేషన్ వైట్ శాండ్ ఒక కన్సైన్మెంట్ నంబర్ కోసం అనుకుంటున్నావా? ఒక షిప్మెంట్ పట్టుకుంటేను, ఒకటిని అరెస్ట్ చేస్తేను సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు ఇది. గ్రాస్ రూట్స్తో సహా తీసేయాలి. ప్రతి గ్యాంగ్లో స్పైస్ని ప్లాన్ చేసేది నేనే, వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేసేది నేనే. వాళ్ళ ప్రతి మూవ్ నాకు తెలుసు. వాళ్ళందరూ నిన్ను నమ్మి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్. ఇది యుద్ధం జస్పాల్, రెండు వైపులా ప్రాణాలు పోతాయి. బయట నుంచి మనం ఏం చేయలేం కాబట్టి వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటట్టు చేయాలి. ఇవాళ రాత్రికి ఏం జరగబోతుందో చూడు. వెయిట్ అండ్ వాచ్. యారుమే భయపడాదీంగ. ఎవరికేం కావాలో చూడండి, ఏం పర్లేదు. శివా, తీసుకెళ్లేదని తినిపించు, వచ్చేస్తాను. ஒரு 5 నిమిషం మాట్లాడాలి. సాపాడైనాక మాట్లాడొచ్చు. నీ గొడవ ಇಲ್ಲ సార్, ఇప్పుడే మాట్లాడాలి. శివ, నీ ఉళ్ళ ఉక్కారు. మురుగా, పైన నుంచి మా అప్పావే నన్ను చూసుకుంటాడని எனக்கு தெரியும் సార్. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో కరెక్ట్ టైంలో సెల్వా ఒక ముఖ్యమైన కబురు తీసుకొచ్చాడు. సార్ వస్తారు, ఉండండి. నీ అసైన్మెంట్ ఇక్కడ అయిపోవచ్చింది సెల్వా. నువ్వు చేయాల్సిన లాస్ట్ పని ఒకటి ఉంది. డ్యామ్ చెక్ పోస్ట్ నుంచి వాళ్ళు తప్పించుకోలే, ఆర్మీ ఇడిసేసినారు. వాళ్ళని ఇడిసేయమని జనరల్ నుంచి ఫోన్ వచ్చిందంట. ఇదెల్లా అండర్ కవర్ ఆపరేషన్ అంట. వాళ్ళిద్దరిలో ఒకరు పోలీస్ ఇన్ఫార్మర్ అంట.
శివ నమ్మకు 18 ఏళ్ళుగా తెలుసు. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తాడు? ఎందుకు చేసినాడో కారణం నిదానంగా తెలుసుకుందాం. ఇద్దరిలో ఒక్కరు ఇన్ఫార్మర్ కదా, వాడిని అడుగుదాం. తప్పు చేసినోడిని చంపేద్దాం. సెల్వా, బయట సూర్యగాడు లేడు. ఆడి ఆడుండాడో కనుక్కోండి. అరే, వర్షం పడుతుంది అనుకున్నా. అలవాటు లేనప్పుడు ఎందుకు తాగటం? మా నాయన రోజు తాగొచ్చి మా అమ్మని కొట్టుడు చూసి నేను శివ జీవితంలో మందు తాగొద్దని కొట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ అన్యాయానికి గుర్తున్నాయో లేవో. అయినా నేనే ఎప్పుడు జరిగినాయి తలుచుకుంటా పాత జ్ఞాపకాలలో ఉండాలి. ఆయనకి నాకేం జరిగినా సంబంధం లేదంట. నేను చచ్చిపోయినా పట్టించుకోడంట. చెక్ పోస్ట్ కాడ ఎన్నాచి శివ. వీళ్ళందరూ ఏదేదో చెప్తున్నారు శివ. మీ ఇద్దరిలో ఇన్ఫార్మర్ యారు? నువ్వు కాదు అని ఒక్క మాట చెప్పు శివ, ఒక్క మాట. మీరిద్దరు పుట్టింది ఒకే ఇంట్లో అయినా పెరిగింది 2 వేరే ప్రపంచాల్లో. నీకు తెలిసింది 18 సంవత్సరాల ముందున్న శివ. శివ నుండి నీకు ప్రమాదం లేదని కూడా ఖచ్చితంగా చెప్పలేము. నా మాట విని వెళ్ళిపో సూరి. వాడు నా అన్న. మీ ఎవ్వనికి వాని గురించి తెలియదు. ఏ ఒక్కనికి వాని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. మీ అన్న ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, స్మగ్లర్. చిన్నప్పుడే మీ నాన్నని చంపి పారిపోయాడు. నీకు దేవుడు అవ్వచ్చేమో కానీ నిజానికి రాక్షసుడు మీ అన్న. రాక్షసుడు వాడు కాదు. నేను. మా నాయనని చంపింది శివ కాదు. నేను. నేనుండే ఇల్లు, తినే తిండి, పీల్చే గాలి అన్నీ అన్నీ. చెప్పు శివ, మీ ఇద్దరిలో ఇన్ఫార్మర్ యారు? నేను. ఇండియా పారిపోవచ్చని ఆశపడ్డాను సార్.
ఒక ఇండియన్ పోలీస్ మనం చేసే స్మగ్లింగ్ ఇన్ఫర్మేషన్ వాడికిస్తే ఇండియా వెళ్ళిపోవడానికి పేపర్స్ ఇస్తానన్నాడు. ఈ విషయంలో ఇంకెవరికి సంబంధం లేదు. వీడి ఇంకొక నిమిషం కూడా బతికుండడానికి వీలు లేదు. ఏంటో ఇప్పుడు సేదా చంపేయాలి వీడిని, మనందరినీ మోసం చేశాడు. ఇవన ఇంకే కొల్లవేను ఎదుకడా ఇప్పుడు చేదా அமைதியா நான் பார்த்துக்கிறேன். నేను మా అప్ప మాదిరి బట్టలు మట్టుకే కాదు, ఆలోచన కూడా మొదలుపెట్టిన. ఇప్పుడు మీ అందరి భయం నాకు అర్థమైంది. హాంకాంగ్ నుండి వచ్చే కన్సైన్మెంట్ డీటెయిల్స్ లీక్ అయితే మనలో యారుమే ఉంటాం. அதுக்குదా శివాని చంపేద్దాం అనుకుంటున్నారు. కరెక్టుదా, తప్పిల్ల. కానీ అందరూ ఒక్క నిమిషం ఆలోచించండి. శివ ఈ విషయం ఇంకా ఎవరెవరికి చెప్పుండొచ్చు? ఎవరికి తెలీదు. ఈ విషయం గురించి ఎవరికి తెలుసు? ఎనకు తెలియదు శివ. వాళ్ళకే తెలుసు. వాళ్ళందరూ అమాయకులు. నిజంగా వాళ్ళకి తెలియదు. నేనేం అడుగుతా అంటానంటే, ఇంత జరిగినాక వీళ్ళని నమ్మగలమా? శివ ఒక్కడిని చంపితే సరిపోతుందా? నేను చెప్తున్నాను, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరు. నా మాట మందు ముట్టుకోక నన్నే గమనిస్తూ ఉంటా. ఏంటి బైరాగి, ఎప్పుడు ఇలాగే చేస్తావు? ఇక్కడే కూర్చుని నేనేమేం చేస్తానో చూడరా. నేను వెళ్ళాలి. నేను వెళ్తా. ఎక్కడికి? శివాని చూడాలి. ఆడెట్లున్నాడు, నేనెట్లున్నా అంటే ఆడెట్లున్నాడు. సూరి, ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడ గొడవ పెడితే నీకే కాదు, శివకు కూడా ప్రమాదం. వానికి నేను అబద్ధం చెప్పిన, అందుకే వాడు కోపడ్డాడు. కానీ శివ నేను వేరే. వాడు నన్ను అర్థం చేసుకుంటాడు. సూరి, నా మాట విను. మీ అన్న దగ్గరికి ఇలా తాగేసి వెళ్తావా? చెప్పు. ఈ ఒక్క రాత్రికి ఏం కాదు. వాడు నన్ను అర్థం చేసుకుంటాడు కదా.
చంపుతున్నారు. ஒருத்தனை விடாத, எல்லா நாய்களும் சாவணும். మురుగా వేరునే నరికేశాం. ఇంకా చెట్టు అది పడిపోతుంది. విడిచేసే పోటీలను తగలపట్టి ఈ సవాలన్నీ గుట్టలో పోడ్రా. 100 వర్షం ఈ నేల మీద ఎవడైనా అడుగు పెట్టాలన్నా భయపడాలా. సూరి, శీఘ్రం పట్టుకొని రండి. వాడిని చంపేదాకా ఆగేదే లేదు. సూరి, సూరి, పెళ్ళప్పుడు అత్తకివ్వాల్సిన చీర
ఏదో ఒక మంచి రోజు చూసి నేనే కట్టేసుకుంటా. అమ్మ లేదు అని ఆలోచన నీకెప్పుడు రాకూడదు. ఉం? చెప్పినా కదరా, ఇంటి నుంచి వెళ్ళిపోదామని. నా మాట లేదు. నీ కొడుక్కి ఏం చెప్పాలరా నేను? ఎప్పుడు ఇట్లనే వదిలేసి వెళ్ళిపోతావు? ఇప్పుడు నేను మళ్ళీ వెతుక్కుంటే రానీకే నేను కూడా సావన్నారా? తెల్లవారక ముందే సూర్యుడిని కప్పేస్తూ శవాలు కనబడుతున్నాయి. మరోమారు మా జాతికి సూర్యోదయం కరువు అయ్యింది దేవా. ఇంత శోకానిక అన్ని పూజలు, ఇంత విచారానిక అన్ని దండాలు. పోగా మాకు భవిష్యత్తే లేకుండా చేస్తావా? ఈ తండ్రి పేగుని తెంచిన నీ రొమ్మును తన్నడానికి ఒక యోధుడు వస్తాడు చూడు. రాజెవరు నాకెలా తెలుస్తుంది? మహాపర్వతాలు ఢీకొనగా పుట్టిన మట్టిని నెత్తురు తడిపిన వేళ, యావత్ సాగర తరంగాలు రాగాలైన వేళ, విధేయులు విస్మయంతో వీక్షిస్తున్న వేళ, ఒక యోధుడు ప్రళయకాలంలో పడవని లాగుతూ దర్శనమిస్తాడు. భూమిని నీటిని కలిపే వారధి అవుతాడు.
అగ్నిలా రాజుకునే ఆ యోధుడే మన రాజవుతాడు. ఏమిటలా చూస్తున్నారు? మన రాజుని గుర్తుపట్టలేదా? కాల్చొద్దు. నేను కూడా నీలాగా పోలీసే. జేపీ పంపాడు. చెడుల
తెలుసురా నువ్వేని, అయినా మీ అన్నను చంపేసా. అందరినీ చంపేసా. మనోళ్ళని చంపిన వాళ్ళందరినీ పట్టుకున్నాం. ఏం చేద్దాం బైరాగి? యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు జరుగుతున్నది ఏది యాదృచ్ఛికం కాదు. మీ జాడ కోసం అన్వేషణ 70 ఏళ్ల క్రితమే మొదలయ్యింది. కాలాలు దాటి, ప్రవాహాలు దాటి, సమూహాలు దాటి మీ విధి మిమ్మల్ని వెతికింది. ఇప్పటి వరకు మీరు తెరిచిన ప్రతి ద్వారం మాకు దగ్గరవడానికే, వేసిన ప్రతి అడుగు కిరీటం మోయడానికే. నాకు పచ్చబొట్టేసి ఆమె పడిపోయిందిరా. మీ ఇంటిని వదిలిన శివ మా కంటపడిన నిమిషమే విధి మీ ప్రస్థానాన్ని నిర్ణయించింది. మీ అన్నని వెతుక్కుంటూ వచ్చి మా ముందే ఆగారు. మా కన్నీళ్లు ఆగే దిశగా మొదటి అడుగు పడేలా చేశారు. ఇచ్చిన ప్రతి మాట మీ సామ్రాజ్యానికి పునాది వేయడానికే. రణభూమిని పెకలించి నేలని నీటిని కలిపిన యోధుడు మీరు. మృత్యువు అనివార్యమైన నిలబడే నాయకుడు మీరు. మమ్మల్ని మళ్ళీ మా మట్టికి చేర్చు నాయక. ఇక్కడి నుంచి మీరు నా బాధ్యత. దిక్కుతోచక ఆఖరి శ్వాస విడుస్తున్న ఆమెకు పంచభూతాలు ప్రేరేపించినట్టు సాయం చేసిన ఆ పిల్లాడే దేవుడయ్యాడు. శూన్యంలోకి జారుతున్న జాతిని చూసి సహించలేక తిరగబడ్డ ఆ యోధుడే నాయకుడయ్యాడు. నాయకుడి ఆగమనం. అనుచరగణం
సిద్ధం. చిమ్మ చీకట్లని చీల్చడానికే మళ్లీ పుట్టిన సూర్యుడు ఉదయించాడా, లేదా రగులుతున్న సూర్యుడినే వాళ్ల రాజని భ్రమపడుతున్నారా? దేవుడైనా, నాయకుడైనా, రాజైనా, పిలుపు ఏదైనా అతడికి మాత్రం వాళ్ళందరూ శివ వెళ్తూ అప్పచెప్పిన బాధ్యత. దివ్య జాగ్రత్తరా. అంతమంది పెంచుకున్న నమ్మకం తనకి మాత్రమే తెలిసిన తన రెండో ముఖం వెలుగులోకి వస్తే నిలబడగలడా? ఇప్పటి వరకు ఊహించని ఉపద్రవం ఎదురైతే ఎదిరించగలడా? సిద్ధ, దండం పెట్టిన దేవుడే ద్రోహం చేస్తే వాళ్ళు విధించే శిక్ష అతడు మోయగలడా? యువర్ ఆర్డర్స్ వర్ వెరీ క్లియర్, కానీ నువ్వే సూరిని వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డావు. శివ చనిపోతాడు అనే విషయం నీకు ముందే తెలుసని సూరికి తెలిస్తే చాలు నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరీ చంపుతాడు. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజాయి కూర్చున్నాడు. దహనమైన లంకా నగరపు మట్టి మీద అసురుల రాజు మళ్లీ అవతరించాడు. ఇకపై అతడు సృష్టించే విధ్వంసం ఊహించగలమా?